అంటే నెల అయింది, ఇంకో నెల పడుతుందా మరి? మరి సడన్ గా ఇప్పుడు ఈ ఎండలు తీవ్రత చూస్తే ఎప్పుడైనా చెడు వానలో లేకపోతే ఈ గాలిదుమ్మ వస్తే ఏంది వీళ్ళ పరిస్థితి? కొంచెం ఎవరో ఒకళ్ళు రైతులను, వాళ్ళ కష్టమైంది. మీరు రైతు బిడ్డే, మీది ఎక్కడ వెంకన్న? గున్నెపల్లియా? మీరు రైతు బిడ్డే కదమ్మా. మనం ఎంత కష్టపడి వచ్చేది ఒక పంట, మనకు నెల నెల జీతం వస్తే వాళ్ళ నెల 1వ తారీఖు ఎప్పుడు వస్తుందా అని చూస్తాం. ఫోన్ల వైపు ఎంత బ్యాలెన్స్ ఉంది, ఎంత పోయింది, ఏం చేయాలని. మరి వాళ్ళు సంవత్సరానికి ఒకసారి అటు ఆకాశం వైపు ఇటు నేల వైపు వాళ్ళ కడుపు వైపు చూసుకుంటున్నారు. ప్రభుత్వమే బాగాలేదు. మీరు ఎంత చేసినా మీ మీ పని మీరు జెన్యున్ గా చేయండి అమ్మా. ప్రభుత్వం మెడల్ ఉంచుతాం మేము కానీ. సరే సరే అమ్మా, సరే. రైతులు ఎంతకి ఇస్తున్నారు? వాళ్ళ ఇప్పుడు రిఫరెన్స్ అంటే మాట మర్యాద వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళది నైట్ కాంటా పెట్టిస్తాను మేడం. వాళ్ళందరి కాంటాలు అయిపోయినాయి. మా ఎప్పుడు వచ్చినాయి అక్కడనే. ఇదంతా అన్యాయం. ఎంత బస్తాకి ఎంత తీసుకుంటాను? 20 కూడి పడి తిరిగి మేడం. విన్నారా సార్ సోదరా విలేకరులు? ఎవరైతే మంచి వాళ్ళకి కొంచెం ఏదైనా రిఫరెన్స్ ద్వారా లంచాలు తీసుకొని మొత్తం వాళ్ళది మొత్తం కాంటాలు. नाम का है बापू? శంకర్ మేడం. कौन से తాండ తార్? పాండ్య తాండవే. రైతు పేరు రాసుకొని అది రెఫరెన్స్ రాయండి. సీనిयर जर्नलिस्ट नागनगर। 4 तारीख केटीआर 6 तारीख केटीआर आ रहा है।